కాంటినెంట్స్, ఓషన్స్ అండ్ డైరెక్షన్స్, బాడీ ఇంటర్నల్ ఆర్గన్స్ కానీ సర్క్యులేటరీ సిస్టమ్ కానీ డైజెస్టివ్ చేద్దామా అని చూస్తున్నాను. సౌత్ అమెరికా హౌ ఇస్ ఇట్? Asia, Africa, North and South America, and హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఎంత మందికి నేను సోలార్ సిస్టమ్ చేసిన ప్రాజెక్ట్ గుర్తుందండి? చిన్న మినీ ప్రాజెక్ట్ నా కిడ్స్ కోసం అని చెప్పి నేను చేశాను కదా, జస్ట్ 1 year అవుతుంది అది చేసి. అండ్ ఈ రోజు వచ్చేసి సెకండ్ ప్రాజెక్ట్ చేశాను. అది ఈజీ అని చెప్పలేను, అంత హార్డ్ అని చెప్పలేను, బట్ చేయడానికి అయితే నాకు 1 week టైం పట్టింది. ఎందుకంటే రోజు కొంచెంగా చేసుకుంటూ వెళ్ళాను. అండ్ హియర్ ఇట్ ఈస్. ఇది ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కోసం ఇది వేయాల్సి వచ్చింది. యా, సో కాంటినెంట్స్, ఓషన్స్ అండ్ డైరెక్షన్స్, సో 3 కవర్ చేశాను ఇందులో. యా, ఇటు వచ్చేసి కాంటినెంట్స్ 7 కాంటినెంట్స్ 1 2 3 4 5 6 7. అండ్ దెన్ ఓషన్స్ వచ్చేసి 5 ఉంటాయి కదా, 1 2 3 4 5. ఎక్కడెక్కడ ఉంటాయి దేనికి. ఇప్పుడు జనరల్గా మనకి ఓషన్స్ అంటే 5 ఓషన్స్ ఉంటాయని తెలుసు, బట్ ఎక్కడ ఉంటాయి మెయిన్ అని తెలియాలి కాబట్టి ఇలా రాసేది. ఇంత ఎగ్జాక్ట్ కాదు, ఎందుకంటే ఏషియాకి ఆఫ్రికాకి ఇంత ప్లేస్ ఉండదు, బట్ ఇక్కడ నాకు ఇంత ప్లేస్ ఉంది కాబట్టి నేను ఇలా పెట్టాను. సో జస్ట్ షో లైక్ ఇలా 7 కాంటినెంట్స్ ఇలా ఉంటాయి, బట్ రౌండ్ కదా, ఇలా ఉండవు కదా, స్క్వేర్ లాగా ఉండవు కదా, రౌండ్ గా ఎర్త్ కి ఇలా 7 కాంటినెంట్స్ ఉంటాయి, 5 ఓషన్స్ ఉంటాయి. అండ్ వీ హ్యావ్ డైరెక్షన్స్ కూడా, లైక్ నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్ అని చెప్పేసి ఇదైతే చేశాను. సో ఇది ఎలా చేశాను అంటే ఆన్ ద కార్డ్బోర్డ్, అగైన్ ఆన్ ద కార్డ్బోర్డే, అది కూడా కార్డ్బోర్డే కైండ్ ఆఫ్. సో నా ఫస్ట్ ప్రాజెక్ట్ ఎంతమందికి గుర్తుందో కింద కమెంట్ చేయండి. లైక్ సోలార్ సిస్టమ్ చేశానని చెప్పాను కదా, సో అదైతే ఇప్పుడు నాకు టీవీని కూడా రీప్లేస్ చేసేసింది. దిస్ ఇస్ వాట్. సో టీవీ ప్లేస్ లో దీన్ని పెట్టాను, జస్ట్ పైన ఒక ప్రొటెక్షన్ లాగా వేసేసి ఇలా పెట్టాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ నేను చేసింది. అసలు చేయగలనా లేదా అనుకున్నాను, డిఐవై ప్రాజెక్టుల టైప్, బట్ చాలా ఇన్స్పైర్ అయ్యి చేశాను. ఇది చాలా సోర్సెస్ కలెక్ట్ చేసి చేశాను ఇది. అండ్ ఇప్పుడు వచ్చేసి సెకండ్ ప్రాజెక్ట్ కాంటినెంట్స్, ఓషన్స్. యాక్చువల్గా నేను వచ్చేసి సెకండ్ ప్రాజెక్ట్ కింద ఇంటర్నల్ ఆర్గన్స్ చేద్దాం అనుకున్నాను. లైక్ హ్యూమన్ బాడీ ఇంటర్నల్ ఆర్గన్స్ కానీ సర్క్యులేటరీ సిస్టమ్ కానీ డైజెస్టివ్ సిస్టమ్ కానీ రీప్రొడక్టివ్ సిస్టమ్ కానీ అలాంటివి చాలా ఉన్నాయి. చాలా చిన్నవి చేయొచ్చు, బట్ అది కొంచెం ఇంకొక ఇంకొక 1 year or 6 months వస్తే ఇంకొంచెం బెటర్ గా అండర్స్టాండ్ అవుతుంది కదా, బాబుకు కూడా 7 years అయితే ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది కదా అని చెప్పి వెయిట్ చేశాను. ఇది ఎందుకు చేశాను అంటే, ఇప్పుడు ఇది కూడా లైక్ అంత ఈజీ కాదు కదా, వెయిట్ చేయొచ్చు కదా అనుకోవచ్చు, బట్ దే ఆల్రెడీ నో అనమాట. మా పిల్లలిద్దరికి తెలుసు, కాంటినెంట్స్ తెలుసు, ఓషన్స్ తెలుసు, డైరెక్షన్స్ తెలుసు, దే నో ఎవ్రీథింగ్. బట్ ఎలా ఉంటాయి, ఎక్కడెక్కడ ఉంటాయి, అసలు ఓషన్స్ మధ్యలో వస్తాయా కాంటినెంట్స్ కి మధ్యలో అని చెప్పేసి వాళ్ళకి తెలియదు. సో ఇలా చూపిద్దాం అని చెప్పేసి ఇలా అయితే చేసుకున్నాను. అండ్ ఇనిషియల్ గా చిన్నప్పుడు ఆన్యా లైక్ మేబీ అరౌండ్ లైక్ 2 years లోపు ఉన్నప్పుడు ఇలాంటివి పెట్టించేదాన్ని అనమాట దానికి. ఇదంత ఈజీ కాదండి, వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. ప్రతి పార్ట్ కట్ చేసుకొని సో ఇలా ఉంటుంది, బట్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కట్ చేసుకోవాలి. నేను ఫస్ట్ లో ఏమనుకున్నాను, నా దగ్గర ఆల్రెడీ ఇలా కట్ చేసినవి ఉన్నాయి కదా, డైరెక్ట్ గా తీసుకెళ్లి బోర్డు మీద పెట్టేయచ్చు అనుకున్నాను. బట్ ఇవి బోర్డు మీద పెడితే చాలా చిన్నవి అయిపోయాయి అనమాట. అసలు ఎక్కడ ఒక మూల కూడా రాలేదు. అసలు నాకు అసలు సాటిస్ఫాక్షన్ లేదు, నచ్చలేదు అనమాట. సో ఇలా కాదని చెప్పేసి మళ్ళీ కొంచెం పెద్ద సైజ్ తీసుకొని అవంతా అలా నైట్ రోజుకు 1-2 కట్ చేసుకుని అలా 1 week పట్టింది. సో ఇది చూసారా, ఇది వచ్చేసి ఇంత చిన్నది, ఇది వచ్చేసి ఇంత పెద్దది. సో నేను వీడియోలో చూపిస్తాను ఎలా చేశానని కూడా, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ చూపిస్తాను. కార్డ్బోర్డ్ మీద ఎలా పెట్టి ఇదంతా స్టిక్ చేశాను, ఇదేంటి అని చెప్పేసి కూడా చూపిస్తాను. సో వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. సో ప్రస్తుతానికి అయితే ఇది నా సెకండ్ ప్రాజెక్ట్. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ థర్డ్ ప్రాజెక్ట్. ఏం చేస్తాను నాకు కూడా తెలియదు. ఇది ఎందుకు వేసాను అంటే, ఊరికే ఆన్య ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటది అనమాట. దీని కింద ఏముంది, దీని పైకి ఉంది, ఇది తీస్తే ఎలా వస్తుంది అని చెప్పేసి. సో ఇవైతే బాగానే ఉన్నాయి, కానీ ఇవి అంతగా నించోట్లేదు అనమాట. అందుకని చెప్పేసి నేను గంపెట్టి అంటించి దాని తర్వాత ఇలా కైండ్ ఆఫ్ లైక్ ప్లాస్టర్ వేసాను. అండ్ దీని పైన కూడా ఇలా డస్ట్ పట్టకుండా ఒక ర్యాప్ లాంటిది వేయాలి. వేసిన తర్వాత దీన్ని ఒక దగ్గర పెట్టాలి. సో నచ్చితే మాత్రం లైక్ చేయడం, కమెంట్ చేయడం, షేర్ చేయడం మర్చిపోద్దండి. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకా ఎక్కువ చేయాలి అంటే నాకు కూడా కొంచెం మోటివేషన్ కావాలి కదా, ఇలాంటి వీడియోస్ చేయాలి అనుకుంటే కింద అయితే కమెంట్ చేయండి అండ్ లైక్ చేయండి వీడియోని. సో ఇలాంటి మీ డిఐవై ప్రాజెక్టులు చేయాలంటే మా పిల్లలు పడుకున్నాక మాత్రమే చేయగలను, ఎందుకంటే నాకు ఆన్య చేయనివ్వదు లేకపోతే. సో నేను ఆల్రెడీ కార్డ్బోర్డ్స్ అన్ని మా ఇంట్లో ఎప్పుడైనా ఏదైనా
ఐటమ్స్ నేను ఆర్డర్ పెడితే ఆ కార్డ్బోర్డ్స్ వస్తాయి కదా, అవన్నీ సేవ్ చేసుకొని ఉంచుకుంటాను అనమాట. అవన్నీ కింద బేస్మెంట్లో పెట్టుకున్నాను. నాకు బేస్మెంట్కి ఈవినింగ్స్ ఆర్ నైట్స్ వెళ్ళడం చాలా భయం అనమాట. అందుకని మా హస్బెండ్ లేపి తీసుకొచ్చి స్టోరేజ్ రూమ్లోకి తీసుకెళ్ళి కార్డ్బోర్డ్ తెచ్చుకున్నాను. సో ఇది వచ్చేసి మా బేస్మెంట్ అనమాట. పిల్లలిద్దరూ పైన పడుకున్నారు అప్స్టేర్స్లోని. సో కింద అయితే ఎవరు ఉండరు, బట్ బేస్మెంట్కి ఒక్కదాన్ని రావడం అంటే నాకు చాలా భయం. నేను బయటకు అలా కనిపిస్తాను కానీ చాలా భయం అనమాట నాకు చీకటి అంటే. సో అందుకని చెప్పి మా హస్బెండ్ని తీసుకొచ్చి ఇది ఒకటి రూమ్, అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని కార్డ్బోర్డ్స్ అన్నీ ఉంచుకున్నాను. సో ఏ కార్డ్బోర్డ్ కావాలి అని చెప్పేసి తీస్తున్నా. ఇవన్నీ కట్ చేసుకొని ఇంత సైజు దీని సైజు కావాలి. ఒకసారి పెట్టి చూడు. రిమైనింగ్ నేను ఎడ్జెస్ కట్ చేస్తానులే. ఇంకొంచెం కావాలి కదా పెద్దది. ఇది పెడతావా? దీని మీద ఇప్పుడు కాంటినెన్స్ చేయాలి, అంటించడమే జస్ట్. ఇంకొంచెం పెద్దది ఉంది దీనికన్నా, అది సైజ్ బేస్ చేసుకుని కొంచెం పెద్దది. ఇలా మ్యాట్రసెస్కి వచ్చినవి అన్నీ దాచుకుంటూ ఉంటాను. అన్నీ అది ఒకటే అట్ట పెట్టవేమో, అందుకే సేమ్ ఉన్నట్టున్నాయి. సరే ఉంటుంది అనుకుంటా, పెట్టినా కూడా ఇచ్చే. నేనైతే బ్లూ కలర్ మ్యాట్ ఇచ్చి మా హస్బెండ్కి దానికి తగ్గట్టు కార్డ్బోర్డ్ తీయమని చెప్పాను. ఈలో బేస్మెంట్ టూర్ చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఒక బెడ్రూమ్ అండ్ వాష్రూమ్ ఉంటుంది. యా, వీక్ డేస్ నేను ఎలాగో టీవీ పెట్టాను, ఓన్లీ వీకెండ్స్ కిందకు వచ్చి చూస్తారు ఎప్పుడన్నా చూడాలి అనిపిస్తే వాళ్ళకి. అండ్ యా, లాట్ ఆఫ్ స్టోరేజ్ ఇచ్చారు మాకు ఇక్కడ. సో ఇది కూడా వచ్చేసి అంత స్టోరేజ్ అనమాట. అన్నీ చిన్నప్పుడు చేసేసినవి, ఇంకా ఎప్పుడైనా రివిజన్ కావాలి అంటే నేను అలా కింద బాక్స్లో దాచుకుంటూ ఉంటాను అనమాట. సో ఇలా ఎంటీ బాక్సెస్ కూడా, దాంట్లో కూడా ఏదో మాంటిసరీ స్టఫ్ అంతా పెట్టి దాచుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక కార్నర్లో చిన్న ఆఫీస్ నుక్ లాంటిది ఇచ్చారు అనమాట, ప్లే ఏరియా టైప్. అదేదో టెంట్ ఏదో వేసుకుని దాన్ని అక్కడ బాల్స్ అవి పెట్టుకుని ఆడుకుంటుంది అనమాట ఒకసారి. రూము, బాత్రూము, ఫర్నెస్ రూము ఇక్కడ చూపించేసి. అండ్ ఆ కార్నర్ వచ్చేసి ఆఫీస్ నుక్. సో బ్యాక్ టు లివింగ్ రూమ్. అలా అయితే కార్డ్బోర్డ్ తెచ్చుకున్నాము. సో సోలార్ సిస్టమ్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నాను అనమాట. ఎలా అయినా చేయాలి అని అంతగా ఇంట్రెస్ట్ ఉంది. బట్ యా, ఎన్ని రోజులు పడుతుందో తెలియదు కదా. 9కి ఆల్మోస్ట్ లైక్ 9:30 అయినట్టుంది. మండే స్టార్ట్ చేశాను. ఇది వచ్చేసి నెక్స్ట్ మ్యాట్ ఏంటంటే, ఇది పరుపుల మీద వేస్తారు కదా జనరల్గా చిన్నపిల్లలకి పడుకున్నప్పుడు. సో ఇది చిన్నప్పుడు నేను ఆన్యకి అన్ని కలర్స్ తెప్పించాను అనమాట, కింద మ్యాట్ లాగా వేద్దామని చెప్పేసి మ్యాట్రసెస్కి. బట్ యూజ్ చేయలేదు. సో ఇప్పుడైతే యూజువల్గా 3/4 పార్ట్ ఎర్త్కి వాటరే కదా ఉంటుంది, బ్లూ కలరే కదా, అందుకే నేను ఈ బ్లూ మ్యాట్ ఎంచుకున్నాను అనమాట. సో బ్యాక్ సైడ్ వచ్చేసి కైండ్ ఆఫ్ ఇలా ఉంటుంది. సో దీని మీద అయితే గమనించుంటుందా లేదా అని డౌట్ వచ్చింది. సో అందుకే నార్మల్ వేలోనే ఇది బ్యాక్ సైడ్ కూడా కొంచెం స్క్రాచెస్ లా చేసింది పెన్తోనే అది. సో దీని మీద యూజ్ చేయకుండా మళ్ళీ టర్న్ చేసి ఒరిజినల్ పార్టే పెట్టుకొని దాని మీద పెడదామని చెప్పేసి దాన్ని అయితే ఫస్ట్ గమ్తో స్టిచ్ చేశాను మొత్తం. ఇలా అయితే అడ్జస్ట్ చేశాను, బట్ చిన్నగా అనిపిస్తున్నాయి. ఇది నేను చూపించిన పేపర్. కొంచెం పెద్ద సైజ్ కావాలి. కట్ చేసాను. సో ఆల్మోస్ట్ నేను సోలార్ సిస్టమ్ 1 అవర్లో చేస్తాను అనమాట. ఇది కూడా 1 అవర్లో అయిపోతుంది అని ఫిక్స్ అయిపోయాను. బట్ అవి పెట్టిన తర్వాత నాకు అసలు సాటిస్ఫాక్షన్ రాలేదు, అంత చిన్నవా అని చెప్పేసి మళ్ళీ ఒకటి సెలెక్ట్ చేసుకొని దాన్ని కరెక్ట్గా మెజర్మెంట్స్ పెట్టుకొని ఉన్నదానికన్నా కొంచెం పెద్ద సైజ్ జూమ్ చేసుకొని దాన్ని సేవ్ చేసుకొని చాలా కష్టపడ్డాను. ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి నా దగ్గర. సో అవి కూడా ఎక్కడైనా కొంచెం పెద్ద సైజ్ దొరుకుతాయేమో అని చూసాను, కట్ చేయకుండా డైరెక్ట్గా దొరికేవి ఏమైనా ఉంటాయా అని. బట్ కొన్ని అయితే ఉన్నాయి కానీ పేర్లు లేవు. మళ్ళీ నేను పేర్లు రాసుకోవాలా వద్దులే అని చెప్పేసి మళ్ళీ కొంచెం పెద్ద సైజ్ ఇంకా చూసాను. అండ్ కొన్ని ఏంటంటే కలర్స్ మ్యాచ్ అవ్వట్లేదు అనమాట, నాకు కలర్స్ నచ్చట్లేదు. ఇలా ఈ కష్టాలన్నీ పడ్డాను అనమాట. సో 1 అవర్ది కాస్త 1 వీక్ అయ్యింది. ఓకే, ఇవన్నీ మరీ చిన్నగా ఉన్నాయి. ఇది బుక్ ఆఫ్ కాంటినెంట్స్, ఇది చిన్నగానే ఉంది, ఇంత పెద్ద సైజు లేవు. ఆస్ట్రేలియా ఒక్కటే తీసుకుంటే తీసుకోవచ్చేమో, పెద్దగా ఉంది. ఏషియా కూడా చిన్నగా ఉంది. ఆస్ట్రేలియా ఎక్కడి నుంచి తీసుకుంటే మళ్ళీ రాయాలి దాని మీద వేరే కలర్తో. సో ఆస్ట్రేలియా ఒకటి ప్రింట్ చేద్దామా అని చూస్తున్నాను.
సౌత్ అమెరికా ఇదే పెద్దగుంది. సో ఆస్ట్రేలియా ఒక్కటి ఇందులో పెద్దగా ఉంది. మొత్తం గమ్మంతా వేసేసాను, కానీ గమ్ముతో ఉంటుందా లేదా కూడా నాకు తెలియదు. ఇంకా ట్రై చేస్తా. సో ఫస్ట్ అయితే కొంచెం మంచి గ్లూ తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసి దాని మీద ఈ మ్యాట్ పెట్టాను. యూజువల్గా పేపర్ అయితే ఫాస్ట్గా అండ్ మంచిగా నించుంటుంది, బట్ ఈ మ్యాట్ ఉంటుందో లేదని డౌట్ పడ్డాను. బట్ చాలా బాగా ఉంది. ఎక్స్ట్రా సేఫ్టీ కోసం నేను ప్లాస్టర్ కూడా పెట్టాను అనమాట ఎడ్జెస్లోని. చూపిస్తాను చూడండి, చాలా స్ట్రాంగ్ ప్లాస్టర్ పెట్టా. ఏమో వైట్ గ్లూ ఉంది, ఒకటేమో ట్రాన్స్పరెంట్ గ్లూ ఉంది. చూద్దాం. మిడిల్ అంతా కూడా ఇలా గ్లూ పెట్టేసి కార్నర్స్ చూసారా, అదేంటంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది ఆ టేప్. నేను సోలార్ సిస్టమ్ అంటించింది కూడా వాల్ కి అలాంటి దాంతోనే. సో అది వచ్చేసి కార్నర్ అంతా ఇలా డబుల్ సైడెడ్ లాగా పెట్టి ఒకటి స్టిచ్ చేసుకుంటూ ఉన్నాను. కొంచెం బిగ్ సైజ్వి కొన్నే తీసుకున్నాను అనమాట. ఆ రోజు ఏంటి ఓన్లీ 2 అయినట్టున్నాయి. ఫస్ట్ ఈ చిన్నవే అంటించా. అవి అంటించిన తర్వాత నాకు సాటిస్ఫాక్షన్ లేక మళ్ళీ ఇవి రిమూవ్ చేసి పెద్దవి జూమ్ చేసి తీసుకొని అవి కట్ చేసి నెక్స్ట్ డే చేసుకున్నాను. ఏషియా, యూరోప్ అయిపోయింది. ఇప్పుడు నార్త్ అమెరికా పెట్టేద్దాం. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆఫ్రికా. ఎంత ప్లేస్ ఉండిపోద్దా, ఇంకొంచెం కిందకి పెట్టాల్సిందే. ఆఫ్రికా కొంచెం దూరం పెడదామా. అంటిస్తున్నాను కానీ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అనమాట. చాలా చిన్నవి వచ్చాయి. ఇది ఎంత దూరం పెట్టినా కూడా ఇంక ఈ ప్లేస్ అంతా ఉండిపోద్ది. సో కొంచెం పెద్దవి ట్రై చేద్దామని డౌన్లోడ్ అయినా వెతుకుతున్నాను. ఈరోజుకి ఆపేసి రేపు ట్రై చేయాలి. టైం 10 అవుతుంది. ఇప్పుడు ముందు సైజ్ ఇది, ఇప్పుడు ఇది ఇలా జూమ్ చేసి చేశాను. జూమ్ చేసి స్క్రీన్ షాట్ తీసి ఇలా ప్రింట్ ఇవ్వాలి. ప్రింట్ ఇచ్చిన తర్వాత కట్ చేయాలి. కొంచెం సాటిస్ఫైడ్ కదా అని, కానీ సైజ్ సరిపోతులే, చూడాలి. ఇది మరీ పెద్ద అయిపోయిందని మళ్ళీ జూమ్ చేసి కొంచెం చిన్నది, దీనికన్నా ఇది కొంచెం చిన్నగా ఉంది. చూద్దాం పెట్టి. ఇవి అంటించేసాను, ఇంకా పెట్టలేదు. ఫైనల్లీ ఆ రోజైతే అలా 11:30 చేశాను. నెక్స్ట్ రోజు ఇంకా రిమైనింగ్ అన్నీ కొంచెంగా అలా అంటించుకుంటూ వస్తే అప్పటికి ఇలా వచ్చిందనమాట. ఇంకా అక్కడ డైరెక్షన్స్ పెట్టాలి అని ప్లేస్ ఉంచుకున్నాను. టైం 12 అవుతుంది. ప్రస్తుతానికి అయితే ఇంతవరకు అయింది. Seven continents and 5 oceans. ఆస్ట్రేలియా రాయాలి పైన. అంటార్టికా, ఆస్ట్రేలియా ఇంకా కట్ చేయాలి. రేపు చూడాలి. ఇంకోటి లేదు. అన్నీ లేదు ఇప్పటి వరకు, ఇప్పుడే వస్తుంది. ఇప్పుడు చూసి ఎలా రియాక్ట్ అవుద్దో చూడాలి. హౌ ఇస్ ఇట్? ఎలా ఉందానమ్మా? మొదలెట్టింది అప్పుడే 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 అయిపోయింది. కింద పెట్టి చూడాలి. హ్యాపీ ఆర్ నాట్? హౌ మచ్? ఆలా? మొత్తం ఎక్స్ప్లోర్ చేసేస్తుంది కింద పైన ఏమున్నాయని. నన్ను పాట పాడండి. ద వరల్డ్ ఇస్ స్ప్లిట్ అప్ ఇంటూ కాంటినెంట్స్. నువ్వు పాడు. We
South America, Antarctica, Europe, finally Australia. అన్నీ ఎప్పుడు నాన్న ఇలారా Amma, ఆగా అని పాడిని చెప్పు నాన్న. the spitty continents, there are 7 continents. Africa, ఏషియా, ఆఫ్రికా, Africa, North and Southern America, Antarctica, finally యూరోప్ Europe, అండ్ ఫైనల్లీ ఆస్ట్రేలియా. there are 7 continents. వెరీ గుడ్ నాన్న. అమ్మా 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 ఏటమ్మా అప్పుడే చేసి కమ్మ ఇప్పుడు కష్టపడి చేసానే అమ్మా. అక్క ప్లే ఆడుకునేము. ఎక్కడ ప్లే ఏరియా ఆడుకున్నారే? ఐకియాలో ప్లే ఏరియాలో ఆడుకున్నారా? అక్క డ్రాయింగ్ గీసింది, డ్రాయింగ్ ఉంది. ఎందుకు మీ డాడీ రైస్ బ్యాగ్లు ఎందుకు అన్ని తెచ్చారు? డ్రాయింగ్ ఉంది. డ్రాయింగ్ ఉందా? ఏం డ్రా చేసావు? నీ బర్త్డే గిఫ్ట్ దోసే. ఎవరి బర్త్డే గిఫ్ట్? నీ బర్త్డే. నా బర్త్డే ఇంకా చాలా రోజులు ఉంది కదా, అప్పుడే డ్రా చేస్తావా? మరి ఏది నా బర్త్డే గిఫ్ట్? నీ బర్త్డే గిఫ్ట్ ఐకేల్ ఉంది. మరి ఐకే నుంచి ఎవరు తెస్తారు? ఇక్కడ బాడీ ఇలా యావట్లేదు తీసుకోవడము. యాక్కడ జాకెట్ రిమూవ్ చే, అన్నం పెడతాను. ఓకే హ్యాపీ. యాక్చువల్గా ఇది వచ్చేసి టీచ్ చేయాలి నేను, లైక్ అంత బ్లూ ఎందుకు ఉంది, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, 3/4 వాటరే కవర్ అయి ఉంటుంది కదా ఎర్త్కి. సో అదంతా నేను ఇంకొక వీడియో చేస్తానండి, ఇఫ్ పాసిబుల్ నేను ఎడిటింగ్ చేయగలిగితే టీచ్ చేసినప్పుడు వీడియో చేస్తాను. క్వశ్చన్స్ అయిపోయి నెక్స్ట్ ఏంటి? ఇనఫ్ ఓకేనా, వ్రాప్ చేసి నీట్గా పెట్టుకుందాం. ఛీ, ఆగవే అన్య ఫోటో తీసుకుందాం అందా. హ్యాండ్స్ మంచిగా ఇది ఫస్ట్ ఇది బ్యాక్. సో అలా అయితే మా మినీ ప్రాజెక్ట్ అయింది. కాంటినెంట్స్, ఓషన్స్ అండ్ డైరెక్షన్స్ ఇలా చేసుకొని నేర్చుకుంటాము. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్, బాయ్. అండ్ సోలార్ సిస్టమ్ ఎవరైనా చూడకపోతే కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, జస్ట్ చూడండి ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్.